తిరుమల లడ్డూపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించిన జగన్ జోగి రమేష్ ఇంటిని పరిశీలించారు. లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు లేదని సెట్ రిపోర్టులో స్పష్టమైందన్నారు. కూటమి సర్కారు పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తోందన్నారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. ఇదే టీటీడీ గీలో ఎవరు చెప్పారండి? దీంట్లో జంతువుల కొవ్వు ఉందని, గొడ్డు మాంసం ఉందని, పంది కొవ్వు ఉందని, చేపల నూనె కలిసిందని ఎవరు చెప్పినారు? సిబిఐ చెప్పిందా? ఎన్డీడీబీ రిపోర్ట్లు చెప్పినాయా? ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు చెప్పినాయా? ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పినాయండి? కేవలం చెప్పింది ఎవరు అని అంటే స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు, స్వార్థ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్, స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళకు డంకా బజాయిస్తా ఉన్న వీళ్ళ ఎల్లో మీడియా. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు తప్ప ఇంకా ఎవరైనా చెప్పారా అని అడుగుతా ఉన్నా. అంటే ఒక లేనిది, ఒక అబద్ధానికి రెక్కలు కట్టడం, ఆ అబద్ధాలను ప్రచారం చేయడం, ఆ దుష్ప్రచారం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఇంతకన్నా హేయమైన పని ఎక్కడైనా ఉంటుందా అని. ఒక అబద్ధాన్ని దుష్ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలోకి బరితెగించారు అని అంటే సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఎక్కడా కూడా సిబిఐ చేసింది తప్పు చంద్రబాబు నాయుడు అని చెప్పి అంతో ఇంతో చెప్తా ఉంది. కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ, వైవి సుబ్బారెడ్డి గారిని కానీ ఎవరిని కూడా తప్పుగా చేశారు అని చెప్పి ఎక్కడా చెప్పడం లేదు. ఇదే టీటీడీ గీలో ఎవరు